ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము యుఎస్, కెనడా, ఇక్కడ యూకే కానీ ఆస్ట్రేలియా కానీ స్టూడెంట్ వీసా మీద పోయి సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా అని మీరు అడగవచ్చు. ఎప్పుడు ఛాన్సెస్ ఎప్పుడు ఉంటాయండి. కాకపోతే మనం ఎట్లా అప్రోచ్ అవుతున్నాం, మనం ఏ విధంగా పోతున్నాము, మనం ఎంత దానికి హార్డ్ వర్క్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మనం ఏంటంటే చాలా మటుకు ఈ కన్సల్టెన్సీల మీద ఆధారపడతాం. ఈ కన్సల్టెన్సీలు అన్ని నిజాలు చెప్పాలని లేదు, అన్ని అబద్ధాలు చెప్పాలని లేదు. ఎక్కడో ఒక 100లో ఒక 10 జనులు ఉంటాయి, వాళ్ళు అన్నీ కరెక్ట్ చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఆథరైజ్డ్ ఉంటారు, యూనివర్సిటీస్ నుంచి వాళ్ళకి డైరెక్ట్ కమిషన్స్ వస్తాయి. కనుక వాళ్ళు మన దగ్గర ₹1 తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కనుక వాళ్ళు మీకు కొన్ని నిజాలు చెప్పవచ్చు, వాళ్ళు కూడా కొన్ని చెప్తారు. కానీ మిగతావన్నీ చాలా మటుకు ఫ్రాడ్ కన్సల్టెన్సీలే. వాళ్ళు ఏదో చిన్న చిన్న యూనివర్సిటీస్లో మనను అడ్మిషన్స్ ఇప్పించి అక్కడ పోయాక మనకు 100 రకాల ఇబ్బందులు పెట్టిస్తుంటారు. అర్థమైందా? వాళ్ళతో ఇబ్బంది పడి మనం పోయి మన పేరెంట్స్ ఇబ్బంది పెట్టి డబ్బులు లేక ప్రాబ్లం వచ్చి జాబ్ దొరకక ఇవన్నీ సొల్యూషన్ ఏంటి? మరి మీకు మంచి సొల్యూషన్ కావాలంటే నేను చెప్తాను. ఫస్ట్ మన స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత మామూలుగా ఎవరు బయట సెటిల్ కావాలనుకున్న వాళ్ళు, ఏజ్ 40 years పైన ఉన్నవాళ్ళు, 50 years పైన ఉన్నవాళ్ళు సెటిల్ కావాలంటే ఏ విధంగా కావచ్చు, లేదా ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఇక్కడ జాబ్స్ చేస్తున్నాం మేము, అది ఇంకా అక్కడ పోయి ఎట్లా సెటిల్ కావాలి, ఏ కంట్రీ అయినా సరే దాని గురించి మనం తర్వాత చెప్తున్నాం. ఫస్ట్ స్టూడెంట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ స్టూడెంట్గా వాళ్ళు బయటకు పోయి సెటిల్ కావాలి అనుకోవడం తప్పులేదండి. ఎవరైనా అబ్రాడ్లో పోతే కొంచెం అక్కడ ఎడ్యుకేషన్ అయినాక కొంచెం మంచి ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పి మనకు ఆశ ఉంటుంది. కానీ పోవాలని ఉంటేనే సరిపోతుందా? దాని దగ్గర ప్లాన్స్ ఉండాలి. ఫస్ట్ మనం చేసుకోవాల్సిన ప్లాన్ ఏంటంటే, మనం ఇక్కడ మన అకాడమిక్ ఇయర్లో మంచి పర్సంటేజ్ చేసుకోవాలి. ఫస్ట్ పార్ట్ సిజిపి అంటారు కదా, ఇంజనీరింగ్లో కానీ దేంట్లో కానీ మంచి సిజిపి ఉండాలి. ప్లస్ మనం ఫస్ట్ ఏ కంట్రీ పోవాలో కరెక్ట్ డిసైడ్ చేసుకోవాలి. దాని గురించి కొంచెం రీసెర్చ్ చేసుకోవాలి. ఎక్కడ యూనివర్సిటీస్లో చదువుకున్న వాళ్ళకు ప్లేస్మెంట్స్ ఛాన్సెస్ ఏమన్నాయా, అక్కడ పోయినాక ఇంకా మంచి అదే చుట్టుపక్కల ఇంకేమైనా పెద్ద పెద్ద యూనివర్సిటీస్, పెద్ద పెద్ద జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఏమున్నాయా, అంటే పార్ట్ టైం జాబ్స్ వచ్చే ఉన్నాయి అక్కడ. ఇట్లా ఒక ఏరియా చూసుకోవాలండి. చూసుకున్నాకనే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకోటి అంటే సిటీ మారుమూల కొన్ని యూనివర్సిటీస్ అంటే సిటీ అవతల ఎక్కడో ఉంటాయి. అట్లాంటివి చూస్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకు అకామిడేషన్కి కానీ పార్ట్ టైం జాబ్ కానీ చాలా కష్టం అవుతుంది. అందుకోసం ఏం చేయాలంటే మనం యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోవడంలో కరెక్ట్ ఒక 10 to 15 యూనివర్సిటీస్ ముందు మనం అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఇంకో ఐడియా, చాలామందికి ఎవరో కజిన్స్, రిలేటివ్స్, దూరం చుట్టమో దగ్గర చుట్టమో ఫ్రెండ్స్ ఎవరో ఉంటారు. వాళ్ళని ఫస్ట్ మనం కాంటాక్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ హెల్ప్ తీసుకోగలిగితే మనకు ఇంకా ఈజీ అవుతుంది. ఎందుకంటే మనం పోగానే మనకు ముందు ఒక హెల్ప్ కావాలి ఉండడానికి. కన్సల్టెన్సీలు చెప్పిన నమ్మొద్దండి. వాళ్ళు అక్కడ అకామిడేషన్ అంటారు, అవ్వంటారు. వాళ్ళు ఏముంది, ఏదో ఆన్లైన్లో చూస్తారు, వాళ్ళు కూడా ఆన్లైన్లో నమ్ముకొని మీ అకామిడేషన్ బుక్ చేస్తారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ వేరుంటుంది, అక్కడ పోయినాక వేరుంటుంది. ఇది యూకే, లండన్ అన్ని దేశాల్లో ఉన్న ప్రాబ్లమే, కొత్తగా ఏం లేదు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మనకు రిలేటివ్స్ కానీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ కావాలి. మనము వాళ్ళ త్రూ అకామిడేషన్ ఫస్ట్ అరేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ అది మినిమం ప్రయారిటీ. అది చూసుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం యూనివర్సిటీస్ ఆ దగ్గరలోనే వాళ్ళకున్న దగ్గరలో ఒక 60-70 కిలోమీటర్ రేడియస్లో ఒక మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. దాని యూనివర్సిటీస్లో మంచి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్, ప్లేస్మెంట్స్ చాలా తక్కువ అండి. విదేశాల్లో యూనివర్సిటీస్లో ప్లేస్మెంట్స్ అనేది అసలు ఆ కాన్సెప్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఏదో పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో డైరెక్ట్గా తీసుకుంటే తప్ప. ఇక్కడ ఇంటర్న్షిప్ ఛాన్సెస్ ఉంటాయండి. కానీ ఇంటర్న్షిప్ ఉన్న కాలేజ్ కొంచెం ఎంచుకోవాలి. ఇక 1 year కోర్సా 2 years కోర్సా చూసుకొని ఫస్ట్ ఆ లిస్ట్ తయారు చేసుకోవాలి. మీరు ఇవంతా గ్రౌండ్ వర్క్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఒక మంచి కన్సల్టెన్సీని మీరు ఎంచుకోవాలి. అర్థమైందా? మంచి ఆథరైజ్డ్ కన్సల్టెన్సీస్, ఐడిబి లాంటి కన్సల్టెన్సీ చాలా ఉన్నాయి. ఇంకా చూసుకొని వాటి చరిత్ర కూడా ఒకసారి ఆన్లైన్లో చూసుకోండి. కోరాల దాని మీద ఉన్న కామెంట్స్ చూసుకొని ఈ గవర్నమెంట్ అనుకున్నంత టైం పట్టదండి. ఇదంతా ఒక్క రోజులో 2 రోజులు చేసుకునే పని. మనం చేసుకోవాలంతే. మనం బద్దకించి డైరెక్ట్ వాళ్ళ మాటలు నమ్ముతాం. ఈ గ్రౌండ్ వర్క్ చేసుకున్నాక రెండో పాయింట్, మీరు అమౌంట్ ఫీజు ఎంతో చూసుకోవాలండి. ఫీజు వచ్చి మన బడ్జెట్లో ఉందా. మనం ఎప్పుడు ఒక 40 to 50% లోన్కి మాత్రమే పోవాలండి. ఇప్పుడు ఒక 50,000 కోర్స్ ఫీజు అయితే మీరు ఒక 50,000 కాదు 50 లక్షల కోర్స్ ఫీజు అయితే మీరు ఒక 20 లక్షలు కనీసం మీ జోబులోకి వెళ్ళి, మీ పాకెట్స్లోకి వెళ్ళి పే చేసుకునేటప్పుడు మీరు ఉండాలి.
అప్పుడు మీకు ఏమవుతుందంటే అక్కడ పోయినాక మీకు బర్డన్ తగ్గుతుంది. ఎందుకంటే మీరు మొత్తం కోర్స్ ఫీజు అంతా మీరు లోన్ తీసుకొని పోవాలంటే కట్టుకునేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. బట్ 2 years తర్వాత మీరు స్టార్ట్ చేస్తారు లోను. అప్పటికి మీకు దాదాపు 80,000 90,000 దాకా కూడా మీకు ఇంట్రెస్ట్తో సహా కట్టాల్సి ఉంటుంది. అప్పుడు మీరు అక్కడ మీకు పార్ట్ టైం జాబ్ కానీ ఫుల్ టైం జాబ్ కానీ సరిగ్గా లేదనుకోండి, మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చి మధ్యలో రిటర్న్ రావాలనుకున్నప్పుడు కూడా మీకు ఇదైతే చాలా ఇబ్బంది వస్తుంది. అందుకోసం మీరు ఏం చేయాలంటే మ్యాక్సిమం మనము ఒక 30 to 40% మన పాకెట్ మనీ పెట్టుకునేటట్టు ఉంటే మీరు పోవడానికి ధైర్యం చేయొచ్చండి. ఎందుకంటే ఇవన్నీ ఈ రోజుల్లో పరిస్థితి అండి. ఈ రోజులో సిచ్యువేషన్ ఎట్లుందంటే అక్కడ పోయినాక ఏది గ్యారంటీ లేదు. అన్నీ బాగున్నాయి అనుకున్నాం, మీకు జాబ్ వచ్చింది, మీరు పార్ట్ టైం జాబ్ కూడా బాగా చేస్తున్నారు, తర్వాత ఫుల్ టైం సడన్గా ఏ కరోనా లాంటిది వస్తే ఏంటి పరిస్థితి? మీరు ఫారినర్స్ కనుక మళ్ళీ రిటర్న్ పంపించేస్తాడు. ఇక్కడ ఫస్ట్ వాడు వాళ్ళ దేశాల ప్రయారిటీ ఇవ్వాలి. ఇట్లాంటివి కూడా మనం తట్టుకొని నిలబడాలి అంటే మనము ఎంత తక్కువ లోన్ తీసుకొని బర్డన్ లేకుండా పోతే అంత మంచిదండి. ఇది ఒక పాయింట్. తర్వాత ఈ గ్రౌండ్ వర్క్ అంతా చేసుకున్నాక మీరు లోన్కి ఎలిజిబిలిటీయా అన్ని చూసుకున్నాక అప్పుడు మీరు కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళాలండి. కన్సల్టెన్సీ ఏం చేస్తారండి అని మీరు అడగవచ్చు. కన్సల్టెన్సీ చేసేది ప్రాసెసింగ్ అండి. మనం ఇవన్నీ చూసుకోగలుగుతాం కానీ ప్రాసెసింగ్లో మనకు ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మనకు హ్యాబిట్ ఉండదు. ఆన్లైన్లో నమ్మం మనం, ఇది మనం ఓపెన్ చేసిన సైట్ కరెక్టా, ఇది తప్ప, దీంట్లో అప్లై చేస్తే మనం రేపొద్దున ఫీజు పే చేయాలి లక్షలు అంటే మనం చేయగలుగుతామా, ఇలాంటి సమస్యలు వస్తాయండి. అందుకోసమే కన్సల్టెన్సీ ఉండాలి మనకు సపోర్ట్గా. అప్పుడు కన్సల్టెన్సీ వాడు నువ్వు ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి నీకు ఆ యూనివర్సిటీలో మంచి అడ్మిషన్స్కి అప్లై చేస్తాడు. అడ్మిషన్ వచ్చాక నెక్స్ట్ ఇంత ఫీజు కట్టాలని మినిమం, అంటే కంట్రీని బట్టి ఉంటుందండి. యూఎస్కి కెనడాకి అన్ని ఒకలాగా ఉండదు. ఇప్పుడు యూఎస్ లాంటి కంట్రీలో మీకు అడ్మిషన్ వస్తే 50,000 కట్టి మీరు సీటు రిజర్వ్ చేసుకుంటారు. ఆ తర్వాత లోన్ వచ్చాక కూడా మీరు అమౌంట్ కట్టుకోవచ్చు. కానీ యూకేలో అట్లా కాదండి. మీరు ఒక ఎగ్జాంపుల్ ఒక 16-17 lakhs కోర్స్ ఫీజు అనుకోండి, మీరు దాదాపు 5 lakhs 25% మీరు ముందే పే చేయాలి. పే చేశాక తర్వాతది మీరు అక్కడికి వెళ్ళాక పే చేసుకోవచ్చు. అలాంటి కెనడా కూడా కొన్ని అమౌంట్ కట్టి రిజర్వ్ చేసుకోవచ్చు. అన్ని కంట్రీస్లో ఆ ఫెసిలిటీ ఉండదు. కనుక మీరు ఇవి చూసుకొని మీరు ముందే జాబ్లోకి వెళ్ళి కొన్ని పే చేసుకున్నారనుకోండి, ఆ వచ్చే లోన్తో మీ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకోటి, మీకు పోగానే ఒక 2 months అయితే మీకు పార్ట్ టైం జాబ్స్ ఛాన్స్ ఉండవండి. ఎందుకంటే మీకు నేషనల్ సెక్యూరిటీ నెంబరు ఇవన్నీ అవసరం ఉంటాయి. అవన్నీ క్లియర్ అయినాక ఇంకోటి యూఎస్ లాంటి కంట్రీలో మీరు అవుట్ ఆఫ్ యూనివర్సిటీ కూడా కొన్ని రోజులు పనిచేయడానికి వీలు ఉండదు. ఇవన్నీ కోసం మీరు బ్యాకప్లో మనీ కంపల్సరీ ఉండాలి. అంటే చేసుకోవచ్చు మీరు పార్ట్ టైం జాబ్స్. మీరు అన్ని మీకు అక్కడ ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు ఉండి, మీ ఓన్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే, స్టోర్స్ కానీ ఉంటే అందులో మీరు వితౌట్ పేపర్స్ వర్క్ కూడా చేసుకోవచ్చు. కానీ ఇది రిస్కీ కొంచెం. కానీ అక్కడ పోయినాక కానీ ఒక 2 నెలలు మినిమం, ఒక 2 నెలలు అయితే మీరు సొంతంగా ఇది చేసుకోవాలి. ఆ టైంలో మీరు ఏం చేయాలంటే మొత్తం గ్యాదర్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్. మీరు ఇంట్లో కూర్చోవద్దు, రూమ్లో కూర్చోవద్దు, మొత్తం ఎక్కడ జాబ్స్ ఈజీగా ఉన్నాయి, ఎక్కడ వేర్ హౌసెస్ ఉన్నాయి, ఎక్కడ ఫారినర్స్కి జాబులు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కడ ఇండియన్కి సంబంధించిన ఏమైనా స్టోర్స్ ఉన్నాయా ప్రస్తుతానికి మనం వర్కౌట్ అని ఇవన్నీ చూసుకోవాలండి. చూసుకొని మనము అప్లై చేసి ముందుకెళ్ళాలి. ఇది స్టూడెంట్స్ గురించి నేను చెప్పినది అంతా. ఇంకోటి స్టూడెంట్స్ చాలా మంది బద్దగిస్తారండి, రూమ్లో పడుకుంటారు. అట్లా చేయకండి బయట పోయినప్పుడు. ఎందుకంటే మీరు తల్లిదండ్రులు ఇంత కష్టపడి మిమ్మల్ని డబ్బులు పెట్టి పంపించినప్పుడు మీరు చాలా కష్టపడి అక్కడ ఉండాల్సి వస్తుంది. ఇంతలాగా ఉంటుంది, మీరు పడతారు. కానీ ముందు నుంచే మీకు ఆ శ్రద్ధ ఉందనుకోండి, మనం చిన్న మిస్టేక్స్ ఏం చేస్తామంటే స్టార్టింగ్లోనే మనం ఇది చేస్తాం, పోగానే రెస్ట్ తీసుకోవడం ఇవన్నీ చేస్తుంటాం. ఇట్లా చేయొద్దు. ఫస్ట్ నుంచే మనము వచ్చాక చూసుకుందాంలే, అది కాదండి. మీరు ఫస్ట్ నుంచి చాలా జాగ్రత్తగా ఇవన్నీ చూసుకుంటేనే మీరు యాజ్ స్టూడెంట్గా ఇప్పటికైనా ఛాన్స్ ఉందండి. ఇప్పుడు కెనడాలో పరిస్థితులు బాగాలే ఉంటున్నాయి, కానీ బాగాలేని టైంలోనే మనం పోయి సెటిల్ అయితే మళ్ళీ బాగుండేసరికి మనం సెటిల్ అయిపోతాము. అది మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎప్పుడు ఏ కంట్రీలోనో ఆపర్చునిటీస్ వస్తుంటాయి, పోతుంటాయి. దీనికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అవి ప్రతి కంట్రీలో మీకు ఇప్పుడు ఇండియాలో కూడా మీకు జాబ్స్ ప్రాబ్లం వస్తుంటుంది. అంత మాత్రాన మీరు ఈ దేశంలో అది ఏం లేదండి, అన్ని దేశాల్లో అదే పరిస్థితి. మీరు ఎక్కడ పోవచ్చు. ఇప్పుడు చూడండి, అమెరికాలో వీళ్ళకి H1B వాళ్ళకు కొన్ని రాయితీలు వచ్చాయి, వాళ్ళు అప్లై చేయొచ్చు, కొంచెం ఎక్కువ సార్లు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి న్యూస్ వచ్చింది. ఇప్పుడు అందులో కూడా కొన్ని మెలికలు పెట్టాడు వాడు, ఇప్పుడు వచ్చే కొత్త ప్రెసిడెంట్. కానీ ఇప్పుడు మనకు ఆ ఓపెన్ అని అనిపిస్తుంది, కానీ మళ్ళీ దానిలో ఉన్న అలా పెట్టాల్సిన పితలడగా అలా పెట్టింటాడు. కనుక ఎప్పటికీ అన్నీ ఉంటాయండి. ఆస్ట్రేలియాలో కూడా అదే పరిస్థితి. ఎక్కడ పోయినా మీరు ఏ బ్లాగ్స్లో చూడండి, ఒకటే చెప్తారు ఇక్కడ జాబ్స్ లేవు, మేము జాబ్స్ చాలా కష్టపడుతున్నాను బ్లాగ్స్ పెడతారు. వాళ్ళు బ్లాగ్స్ హిట్ కావడానికి వాళ్ళకి వ్యూ ర్యాంక్ పెడతారు తప్ప అట్లేముండదండి. పార్ట్ టైం అనేది కంపల్సరీ
మీకు దొరుకుతుంది కష్టపడితే. మీరు అప్లై చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా డాటరే పోయిందండి, మా డాటర్ దేశాల్లో ఉంది. ఆమె కూడా పోయింది 2 monthsకి ఆమెకు 3-4 జాబ్స్ వచ్చినాయి చెప్పాలంటే. అంత మాత్రం ఆమె పెద్ద ఎక్స్పీరియన్స్ పర్సన్ కాదు, ఫ్రెష్ గ్రాడ్యుయేట్ అయిపోయి పోయింది. అది మన లక్ కూడా కాదు, లక్ ఉండాలి ప్లస్ మన కష్టం ఉండాలి. మనం సేమ్ సిటీలో కాకుండా వేరే సిటీ సంబంధించి కూడా జాబ్స్ అప్లై చేస్తూ ఉండాలి. అదే సిటీలో రావాలి, మన పక్కకే రావాలంటే రాదు. కొన్ని సిటీస్ అలా బిజీ ఉంటే రావు. కనుక ఇవన్నీ చూసుకొని మీరు కరెక్ట్ చూసుకొని అప్లై చేయండి. ఇంకా మీకు మంచి వివరాలు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలో కొన్ని నేను మీకు చిట్కాలు చెప్తాను. ఆ సైట్ లేని వెబ్సైట్స్, ఇంకా మీకు వీసా సంబంధించిన ఏమైనా డౌట్స్ అవి ఎట్లా ప్రాసెస్ చేసుకోవాలంటే కూడా నాకు మీరు మెసేజ్ పెట్టవచ్చు. నాకు తగినంత హెల్ప్ నేను చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.